Welcome to Lata ZTZ online classes. This is part 12 of Human Eye and Colorful World. మానవుని కన్ను రంగుల ప్రపంచంలో భాగం 12కు అందరికీ 10th క్లాస్ పిల్లలందరికీ స్వాగతం. ఈ పాటలో మనం నేర్చుకోబోయేది ఏమిటంటే, ఇంతకుముందు ఒక వీడియోలో మనం ఒక యాక్టివిటీ చేసి చూసాం. దాంట్లో మనం మిర్రర్ని ఉంచినప్పుడు మనకి విబ్జిఆర్ 7 రంగులు కల ఒక పట్టి కనిపించింది. మరి ఇట్లాంటిది మనం సాధారణంగా ప్రకృతిలో చూడగలుగుతామా? అవును, అది మనకి ఇంద్రధనస్సు లాగా అనిపించింది. మరి ఇటువంటి ఇంద్రధనస్సు ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడైనా చెట్లకి నీళ్లు పట్టేటప్పుడు పైప్ను గట్టిగా పట్టుకున్నప్పుడు నీళ్లు చిమ్ముతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూడండి. దానిపై సూర్యకాంతి పడుతూ ఉంటే కనుక మీకు ఇంద్రధనస్సు రంగులన్నీ దాంట్లో కనిపిస్తున్నాయి. మరి ఎలా అది ఏర్పడుతుంది, ఈ ఇంద్రధనస్సు సహజ సిద్ధంగా ఎలా ఏర్పడుతుంది మన ప్రకృతిలో అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనకి ఈ కాంతి కిరణాలు అంటే ఈ రంగురంగుల కాంతి కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నీటి బిందువుల నుంచి వస్తున్నాయి. మనకి అనేక లక్షల నీటి బిందువుల చేత కాంతి విక్షేపణం చెందడం వలన మనం చూసే అందమైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. మరి ఇది ఎలా ఏర్పడుతుంది అని తెలుసుకోవడానికి అంటే మనకి ప్రకృతిలో ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది, మనం పట్టకం నుంచి కూడా విబ్జిఆర్ని చూడొచ్చు. లేదు, మొన్న మనం యాక్టివిటీలో చూసినట్టు వీడియోలో చూసినట్టు ఒక లోహ ట్రేలో నీళ్లు పోసి అద్దాన్ని ఉంచి దాని ద్వారా కూడా మనం విబ్జిఆర్ని పొందవచ్చు. కానీ ప్రకృతిలో ఇంద్రధనస్సు ఏ విధంగా ఏర్పడుతుంది అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒకే నీటి బిందువుని పరిశీలిద్దాం. అంటే ఇక్కడ లక్షల నీటి బిందువులు ఉంటాయి, కానీ ఇక్కడ మనం ఒక నీటి బిందువుని తీసుకొని ఇది ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఇది నీటి బిందువు గోళాకారంగా ఉంది. ఈ నీటి బిందువు పైకి సూర్యకాంతి ఈ విధంగా వచ్చి పడుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ నుంచి ప్రవేశించిన సూర్యుడి వైట్ కలర్ కాంతి ఏమవుతుంది, మనకి వక్రీభవనం చెంది లేదా ఇక్కడ మనం ఏమంటున్నాం రిఫ్రాక్షన్ చెంది డిస్పర్షన్ విక్షేపణం అంటున్నాం. విక్షేపణం చెంది ఇటువైపు వచ్చినప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, ఈ ఒక్క కాంతి కిరణంలోని తెల్లని కాంతి మిగతా అంటే ఊదా రంగు నుంచి ఎరుపు రంగు వరకు ఉన్న అన్ని రంగులుగా విడిపోతుంది. అయితే ఇలా చూడండి, మనకి ఇక్కడ 40 డిగ్రీలు 42 డిగ్రీలు మాత్రమే ఉంది. అంటే మనకి ఇక్కడ రెడ్ కలర్ 42 డిగ్రీలు, ఊదా రంగు 40 డిగ్రీలుగా ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఈ మొదటి వక్రీభవనంలో తెల్లని కాంతి రంగులుగా విక్షేపణం చెందుతుంది. అంటే వక్రీభవనం జరిగింది, ఈ వక్రీభవనంలో తెల్లని కాంతి వివిధ రంగులుగా విక్షేపణం చెందింది. ఎరుపు రంగు కాంతి తక్కువ విచలనం, ఉదా రంగు కాంతి ఎక్కువ విచలనం పొందాక మనకి అన్ని రంగులు నీటి బిందువు రెండవ వైపు చేరాక సంపూర్ణాంతర పరావర్తనం వల్ల నీటి బిందువులోనే వెనుకకు మనకి పరావర్తనం అనేది జరుగుతుంది. ఈ పరావర్తనం చెందిన రంగులు తిరిగి మొదటి ఉపరితలాన్ని చేరాక మరలా గాల్లోకి వక్రీభవనం చెందుతుంది. కాబట్టి ఈ మొదటి వక్రీభవనంతో పోల్చినప్పుడు రెండవ వక్రీభవనంలో మనకి ఎరుపు ఉదా రంగు కాంతి కిరణాల మధ్య కోణం పెరుగుతుంది. ఈ నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు బయటకు వెళ్ళే కిరణాల మధ్య కోణం 0 నుండి 42 డిగ్రీల వరకు ఎంతైనా ఉండొచ్చు. ఈ నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు బయటకు వెళ్ళే కిరణాల మధ్య కోణం 42కు మాత్రం సమానమైతే కనుక మనం ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సును చూడగలుగుతాం. దీనికంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఇంద్రధనుస్సు కనిపిస్తుంది, కానీ అంత ప్రకాశవంతంగా అన్ని రంగులు కనిపించవు. ఈ కోణం 42 డిగ్రీలు ఉన్నప్పుడే మనకి ఎరుపు రంగు అనేది కనిపిస్తుంది. 40 డిగ్రీలు ఉన్నప్పుడు ఉదా రంగు కనిపిస్తుంది. అంటే మనకి ఈ కోణము 40 నుంచి 42 డిగ్రీల మధ్య కోణంలో ఉంటే కనుక విబ్జిఆర్ అంటే వైలెట్ నుంచి రెడ్ కలర్ వరకు అన్ని రంగులు కనిపిస్తాయి. కాబట్టి ప్రతి నీటి బిందువు కాంతిని 7 రంగులుగా విడగొట్టి ఒక పరిశీలకుడు తాను ఉన్న స్థానాన్ని బట్టి ఈ నీటి బిందువు నుండి ఏదో ఒక రంగును మాత్రమే చూడగలుగుతాడు.
అంటే ఈ కోణాన్ని బట్టి. అంటే ఒక నీటి బిందువు నుంచి వచ్చే ఉదారంగు కాంతి పరిశీలకుని కంటి చేరితే అదే నీటి బిందువు నుండి వచ్చే ఎరుపు రంగు కాంతి అతని కంటిని చేరదు. కాబట్టి ఈ శంకువు చూడండి ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఈ నీటి బిందువులోకి సూర్యుని కాంతి వచ్చి వెనక్కి మల్లుతుంది, 7 రంగులుగా విడిపోతుంది. కాబట్టి ఈ పరిశీలకునికి కంటికి ఏదైతే చేరుతుందో అవి మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ శంకు మధ్యలో ఉన్న పొరల్లో నీటి బిందువులు మిగిలిన రంగుల్ని చేరవేస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఇంద్రధనుస్సు అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చూడండి మనకి శంకు ఆకారం ఈ విధంగా ఏర్పడింది. ఇక్కడ సన్లైట్ ఈ విధంగా వచ్చి మనకి ఇక్కడ ఈ నీటి బిందువులను చేరి ఈ పరిశీలకుని కంటికి 40 నుంచి 42 డిగ్రీల కోణంతో చేరినప్పుడు అన్ని రంగుల్ని చూడగలుగుతాడు. లేదు కోణం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు అన్ని రంగుల్ని చూడలేదు. కాబట్టి ఇదొక శంకు ఆకారంలో మనకి ఏర్పడుతుంది ఈ విధంగా. అందుకే మనం వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనుస్సుని చూడగలుగుతాం. కాబట్టి ఈ కాంతి విక్షేపణం చేసే అన్ని నీటి బిందువులు వివిధ పొరలను కలిగి ఉన్న శంకు ఆకారంలో ఉంటాయి. ఈ శంకు బాహ్య పొరలో ఉన్న నీటి బిందువులు ఎరుపు రంగు కాంతిని చేరవేస్తాయి, ఊదా రంగును అంతరంలో ఉన్న పొరలు చేరవేస్తాయి. అదేవిధంగా పసుపు రంగును చేరవేసే శంకు, నారింజ రంగును కాంతి చేరవేసే శంకు కింద ఉండే పొరల్లో ఉంటాయి. కాబట్టి మనకిది నీటి బిందువుల ద్వారా కాంతి విక్షేపణం చెంది ఇంద్రధనస్సులాగా మనకి కనిపిస్తుంది. అంటే ధనస్సు ఆకారంలో ఈ విధంగా మనకి కనిపిస్తుంది. దీనికి కారణం ఇది ఈ విధంగా శంకుగా ఉండడమే. సో పై పొర మనకి ఎరుపు రంగును, లోపల పొర ఊదా రంగును చేరవేస్తుంది అన్నమాట. ఓకే, ఇది మనకి ఇంద్రధనస్సు ఏర్పడే విధానము. So see here in the activity we experimentally form the VIBGR, but in naturally we can see rainbow, but artificially can we create rainbow? Yes, we can create by water pipe. If you hold the water pipe tightly, it will sprinkle the water sprinkle and you can see the rainbow. So how the rainbow form? The beautiful colors of rainbow are due to the dispersion of sunlight by millions of tiny water droplets. So let us consider this is one drop of water, one water drop, individual water drop. So the sunlight is coming in this way. So one ray is refracting on this water drop and this is going this way in colors. So this is red color and this is violet color. In between the VIBGR colors are formed. So how this is forming? What happening here? So the rays of sunlight enter the drop near its top surface. At the first refraction, the white light dispersed into its spectrum of colors, violet being deviated less and most, violet deviated most and red least. So reaching the opposite side of the drop, each color is reflected back into the drop because of total internal reflection. So arriving at the first surface of drop, each color is again refracted into air. After that, the second refraction, the angle between red and violet further increases when compared to angle between those at first refraction. So the angle between incoming and outgoing rays between 0 to 42 degrees. So when this is 42 degrees, when angle between incoming outgoing rays near at the maximum angle of 42, so the red color will be seen. The angle between the beam sunlight
and the light sent back by a drop is 42 degrees. So we can see the red color only when the angle is 42 degrees, and the violet color we can see when angle is 40 degrees. So which angle? The angle between sunbeam and light sent back by a drop. So if this is a water drop, the light is coming sunlight this way and this is refracting this way. So angle between these two will be 40. We can see the violet color. If 42, we can see the red color. If this is between 40 and 42, we can see all colors of VIBGYOR. So although each drop disperses a full spectrum of colors and observer is in position to see only single color from any one drop depending its position. So it's depending on its position of the eye. So the violet light from the single drop reaches of eye and observer. Red light from the same drop cannot reach the eye. So like this is water drop. The sunlight is coming in this way and refracted and going back in this way. So this angle will be 40 to 40 degrees. When it is 40 to 42 degrees, we can see all colors VIBGYOR. But is only 42, we can see only red color. If it is only 40, we can see only violet color. So this observer can only see the red color because his position. So this is in the cone shape. So this is he is the observer and sunlight is coming through these water drops when rain is coming. So in this way this is forming a cone shape. So by this all the drops that disperse the light towards you lie in the shape of cone, a cone of different layers. So these different layers, the drops that disperse red color to your eye are on the outermost layer. So red color will be in the outermost layer of the cone and the violet color become the innermost cone. So remaining color cones can be seen between red and violet color cone. So thus the light dispersed by the raindrops appears as a bow. So that's why you can see a rainbow in this way, like this. Okay, this is the procedure to form a rainbow. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం ఏమిటి? రెండో ప్రశ్న, ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు మనకు కనపడే రంగుల క్రమాన్ని తెలపండి. ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం ఏంటి అని చెప్పుకున్నాం? విక్షేపణము అనే మాట మనం చెప్పుకున్నాం. సో మనకి ఇక్కడ ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం అనేక లక్షల నీటి బిందువుల చేత కాంతి విక్షేపణం చెందడం వల్ల అందమైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇది ఒకటో ప్రశ్నకి జవాబు. ఇక రెండో ప్రశ్న, కాంతి రంగుల క్రమం. మనకి రంగుల క్రమం ఈ విధంగా ఉంటుంది. విబ్జిఆర్ అని రాయండి. ఇక్కడ వి అంటే ఏమిటి? వయలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్. ఓకే, ఈ క్రమంలోనే మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్వశ్చన్, give reason for the formation of the rainbow, and second one, mention the order of the colors you see in a rainbow. So first answer, what is the reason? Dispersion is the reason. So the beautiful colors of the rainbow are due to dispersion of sunlight by millions of tiny water droplets. So this is first answer. Second one answer, the order is VIBGYOR. So in this order only we can see the rainbow. So V for violet, I for indigo, B blue, G for green, Y for yellow,
O for orange, R for red. మూడో ప్రశ్న, సూర్యకిరణాలు నీటి బిందువు లోపలికి ప్రవేశించిన తర్వాత జరిగే ప్రక్రియలను పటం ద్వారా చూపండి. ఇక నాలుగో ప్రశ్న, ఇంద్రధనస్సు ఏర్పడే విధానాన్ని వివరించండి. సూర్యకిరణాలు నీటి బిందువు లోపల ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుంది, మనం ఇక్కడ ఇదే పటాన్ని మనం చూపించాలి. చూడండి. సో లోపలికి ప్రవేశించిన తర్వాత ఈ విధంగా మనకి వక్రీభవనం చెంది కాంతి 7 రంగులుగా విక్షేపణం వల్ల విడిపోతుంది. సో ఇది మీరు గీయాల్సిన పటం. ఇక ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది, మనకి ఇంద్రధనస్సు ఏర్పడే విధానం ఇక్కడ మొదట వక్రీభవనం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ 4, 5, 6 పాయింట్స్ రాయాలి మీరు. సో ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఇంద్రధనస్సు ఏర్పడే విధానం. మొదట వక్రీభవనం జరిగింది, తర్వాత తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోయింది విక్షేపణం వల్ల. ఆ తర్వాత రెండవసారి వక్రీభవనం చెంది ఎవరైతే చూస్తున్నామో వారి కంటికి చేరడం వల్ల మనకి ఇంద్రధనుస్సు అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం. థర్డ్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద రేస్ ఆఫ్ సన్లైట్ ఆన్ ఎంటరింగ్ ద వాటర్ డ్రాప్? Show with the help of diagrams and explain the formation of rainbow. So third answer is the diagram. We have to draw this one, the water drop, and how the sunlight is passing through a water drop and how it is refracting in this way. This is the third answer diagram. And for fourth one we have to write from here. So this is the fourth answer, first point and second point and third one, fourth one, and here fifth one and sixth one. So this is your fourth answer. Okay, నెక్స్ట్ ఐదో ప్రశ్న మనకి బహుళైచ్ఛిక సమాధానాలు. సో ఎరుపు రంగు కాంతి కనపడాలంటే సూర్యకాంతి పుంజానికి నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్య ఉండాల్సిన కోణం ఎంత? 42 డిగ్రీస్, 42 డిగ్రీల కోణము. కాబట్టి సి ఆన్సర్. ఉదారంగు కాంతి కనపడాలంటే సూర్యకాంతి పుంజానికి నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్య ఉండాల్సిన కోణం 40 డిగ్రీస్, 40 డిగ్రీలు. కాబట్టి బి అనేది మీకు కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత ఏడవది, ప్రతి నీటి బిందువు నుండి వచ్చిన 7 రంగులలో పరిశీలకుడు చూడగలిగే రంగుల సంఖ్య. కాబట్టి ప్రతి నీటి బిందువు నుండి 7 రంగులను పరిశీలకుడు చూడలేడు, ఒకటే రంగును మాత్రమే చూడగలుగుతాడు. సో సి అనేది మీకు కరెక్ట్ ఆన్సర్. సూర్యుని కాంతి నీటి బిందువు గుండా విక్షేపణం చెందినప్పుడు నీటి బిందువులో జరిగేది ఏం జరుగుతుంది? ముందు వక్రీభవనం జరుగుతుంది, తర్వాత సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ వక్రీభవనం జరుగుతుంది. అంటే 2 సార్లు వక్రీభవనం, మధ్యలో ఒకసారి సంపూర్ణాంతర పరావర్తనం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం. ద కలర్ రెడ్ విల్ బి సీన్ వెన్ ద యాంగిల్ బిట్వీన్ a beam of sunlight and light sent back by drop is 42 degrees. So C is your answer. The color violet will be seen when the angle between a beam, sunlight and light sent back by a drop is 40 degrees. So B is your answer. Each drop disperses 7 colors of spectrum, but an observer can see only one color.
because of all colors cannot seen by one drop. You can see only one color by one drop. So the sequence of phenomena that occurs inside the water drop during dispersion. So during dispersion, first it refract, after total internal reflection, after that again refraction. So these three procedure. So answer A is correct one. So this is your worksheet. So subscribe the channel first. You can see more videos.